మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. మామూలుగా మనం పిల్లల గురించి మాట్లాడుకుంటే పిల్లల్ని గారాబం చేస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా తల్లికి బిడ్డ ముద్దు. ఎంత అల్లరి చేసినా ముద్దే, ఎంత ముద్దైనా ముద్దే, చదవకపోయినా ముద్దే, అల్లరి చేసినా ముద్దే. అదే గారాబం. అంటే మరి పిల్లల్ని గారాబం చేయొచ్చు అంటారా? చెయ్యొచ్చు అంటే 5 years లోపల ఏం చేసినా నష్టం లాభం ఏమీ లేదు. 0 to 5 వరకు పిల్లలకి ఏమీ తెలియదు. వాళ్ళకి మీరు ఎంత డిసిప్లిన్లో పెట్టినా వాళ్ళకి అది గుర్తుండదు. 2వ నిమిషంలో వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు మళ్ళీ. సో 0 to 5 మనం ఎంత బాగా వాళ్ళని మహారాజులాగా, ఒక దేవుళ్ళలాగా చూడాలంటారు. ఎందుకంటే ఆ వయసు మళ్ళీ రాదు వాళ్ళకి. వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి, మనం ఎంజాయ్ చేద్దాం వాళ్ళ అల్లరిని. ఎందుకంటే 6 years నుంచి వాళ్ళ ఒక రొటీన్లో, ఒక చదువులో పడాలి. లేదంటే వాళ్ళ కెరీరు, ఫ్యూచర్ దెబ్బతింటుంది. ఈ 5 years మన ఇంట్లో పెట్టుకుంటాము. వెనకటి రోజుల్లో అయితే 5 yearsకి స్కూల్లో వేసేవారు. సో 5 years వరకు వాళ్ళని చాలా ముద్దుగా, ఇంకా గారాబం అనండి, ఏదన్నా అనండి, మరి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఎలా పెంచినా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళని ఆ టైంలో మాత్రం చెయ్యొచ్చు. కానీ మనం కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి. ఆ ముద్దు చేయటం కూడా ఎక్కువ గారాబం చేసామంటే అది వాళ్ళకి నెక్స్ట్ 6th year నుంచి అదొక అలవాటుగా మారే ప్రమాదం ఉంది. ఏదైనా అంటే పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వస్తాయి, చిన్నప్పటి నుంచి చెప్తేనే అర్థమవుతాయి అని అంటారు. అంటే ముదిరిపోయినాక మనం ఏం చెయ్యలేము, స్టార్టింగ్ స్టేజ్లోనే అంటారు కదా. సో మరి అంటే ఆ ఏజే బేస్ కాబట్టి వాళ్ళకి, సో మరి చెప్పాలి కదా. అంటే వాళ్ళని మరి అతి గారాబం చేసినా పెద్దయ్యాక చెడిపోతారు కదా. గారాబం చేస్తూనే వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే స్కూల్లో వేసే లోపల మదర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చిన రైమ్స్, ABCDలు, 1 2 3లు వాళ్ళేవో నేర్పుతూ ఉంటారు కదా. అలా నేర్పుతూ ఉండాలి. అలా మరీ 5 years గాలికి వదిలేయటం కూడా కరెక్ట్ కాదు. చిన్న చిన్న వాళ్ళకి మాటలు వస్తూ ఉంటాయి కదా, చిన్న చిన్న శ్లోకాలు అలవాటు చేయాలి. చిన్నగా మనం కనీసం అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుంచి లాంటివి దిద్దించడము, చిన్న చిన్న కథలు చెప్పడం లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు ఒక డిసిప్లిన్ లోపలికి వస్తూ ఉంటారు. మనం అనవసరంగా గారాబం చేయవలసిన పరిస్థితి రాదు, వాళ్ళు పెంకిగా మారే పరిస్థితి రాదు. అలా వాళ్ళకి ఇవి నేర్పిస్తూ, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పుతూ, ఓ పక్కన ముద్దు చేస్తూ ఉంటే అది గారాబం కిందకి వెళ్ళదు, గారాంగా తయారు కారు. వాళ్ళకి ఆ ఏజ్ నుంచి మనం ఏదో ఒకటి నేర్పిస్తున్నాం అనేటువంటిది వాళ్ళకి అలవాటు అవుతుంది, నేర్చుకోవడానికి అలవాటు పడతారు. సో మనం అది నేర్పిస్తూ వాళ్ళని మంచిగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ పిల్లల మాట తీరు అనేది, ఎందుకంటే పెద్ద చిన్న అనేది నిజంగా ఆ ఏజ్లో ఏమీ ఉండదు. ఇంట్లో వాళ్ళని చూసో ఏమో తెలియదు, కానీ వీళ్ళు కూడా అరవడం, పెద్ద చిన్న అన్నది మర్యాద లేకుండా పోతుంది. అంటే మీరు ఇందాక అన్నారు కదా, 5 ఏళ్ళ వరకు వాళ్ళని వదిలేయాలి, బట్ కొన్ని హద్దులు ఉంటాయి. అంటే మాట తీరు పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి రెస్పెక్ట్, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏమంటారు దాని గురించి? అసలు ఏమి నేర్పకండి 5 ఏళ్ల వరకు. హద్దులు, వాళ్ళకి అనవసరమైన రూల్స్, రెగ్యులేషన్స్ ఏం పెట్టకూడదు. వాళ్ళకి ఎన్ని పెట్టినా వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళకి తెలియదు, చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు మరి అలాగే మాట్లాడుతూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది కదా, పెద్ద చిన్న అనేది. మనకి నెక్స్ట్ స్టేజ్ ఒకటి ఉంది. 0 to 5 అనేది బాల్యం, అంటే బాల్యమే. 6th year నుంచి మనకి టీనేజ్ స్టార్ట్, 12 years 13 years వరకు మీరు చెప్పింది మనం నేర్పుకుంటూ ఉండాలి. ఎలా అంటే నలుగురితో ఎలా మాట్లాడాలి, ఇంకా వీలైతే 3వ సంవత్సరం నుంచి నేర్పుకోవచ్చు. కానీ వాళ్ళని ఎందుకు అంత బంధించడం ఈ చట్టంలో? వాళ్ళని కొద్దిగా ఫ్రీగా 5 సంవత్సరాలు వదిలేద్దాం. ఆ పీరియడ్ లైఫ్ మొత్తానికి రాదు వాళ్ళకి. రాదు అంటే మరి చెప్పకపోతే చెడిపోతారు కదా. చెప్దాము. ఎప్పుడంటే ఆ పీరియడ్లో ఏం చెప్పినా వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళు నేర్చుకుంటారు, రేపు మర్చిపోతారు. ఏది ఇలాంటివి, నమస్తే పెట్టమ్మా, అంకుల్ వచ్చారంటే వాళ్ళు మనం పెట్టిస్తాం, ఎలా పెడతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో అంకుల్ వచ్చినప్పుడు వాళ్ళు మర్చిపోవచ్చు, వాళ్ళ ఆటల్లో పడతారు. వాళ్ళది ఏంటంటే ఒక స్థిరంగా ఉండదు మైండ్ అనేది. ఆ సమయంలో కాసేపు బొమ్మ ఆడతారు, కాసేపు ఏడుస్తారు, కాసేపు ఇంకొకటి, అలాగా మారుతూ ఉంటుంది. సో నేర్పచ్చు, కానీ ఆ వయసులో మనం వాళ్ళని బంధించొద్దు, వదిలేద్దాం 5 years అని నేను అంటున్నా. 6 years నుంచి 13 years వరకు మనం ప్రతి ఒక్కటి నేర్పవలసిందే. ఎందుకంటే స్కూల్లో వేస్తాము, వాళ్ళు కూడా రోజు స్కూల్లో టీచర్స్ని, పిల్లల్ని, ఫ్రెండ్స్ని, అందరినీ, రకరకాల మనుషులు చూస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ప్రతిదీ నేర్పుతుండాలి. టీచర్ కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పడము, ఫ్రెండ్స్ కనిపిస్తే హాయ్ చెప్పడము, ఏదైనా మనం అల్లరి చేయకుండా పద్ధతిగా ఉండాలని ఒక డిసిప్లిన్ నేర్పడం అనేది మెల్లగా స్టార్ట్ చేస్తూ ఉండాలి.
అప్పుడు చేసినట్టయితే వాళ్ళకి అవి అలవాటు పడతాయి. ఎందుకు స్కూల్లో వేస్తాం, ప్రతిదీ నేర్చుకోవాలి అనేది మనం చెప్పకనే వాళ్ళకి తెలుస్తుంది. స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. ఇంట్లోనే ఉంటారు 5 years వరకు, మనం ఏం చెప్పినా అమ్మ దగ్గరే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో మనుషులే కనిపిస్తూ ఉంటారు, వేరే ఎవరు కనపడరు. మనకి మామూలుగానే ఉంది కదా అని పెద్దగా వాళ్ళకి తెలియదు, అసలు ఏం తెలియదు వాళ్ళకి. కాబట్టి 5 ఏళ్ళు వదిలేయడమే. 6 years నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కటి నేర్పాలి. ఎవరు వచ్చినా నమస్తే పెట్టడము, చదువుకోవాలి, మంచి మంచి కథలు చెప్పడము, నీతి కథలు చెప్పడము, అలాగా ప్రతిదీ మనం అలవాటు చేస్తూ ఉంటే దాంతోపాటు మనం వాళ్ళకి ఎందులో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అది కూడా మనం వాళ్ళకి నేర్పడానికి ట్రై చేయాలి. అది నేర్చుకుంటారు. చూడండి, ఇప్పుడు కొంతమంది సంగీతం నేర్చుకుంటుంటారు, 3 ఏళ్ల నుంచి 2 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నారు అంటే ఇంకా అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పలేము. కానీ ఆ 5 ఏళ్ళు వదిలేస్తే వాళ్ళకి మంచిది, ప్రశాంతంగా ఫ్రీగా పెరుగుతారు. 5 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ప్రతిదీ నేర్పడానికి మనం ప్రయత్నించితే తప్పేమీ లేదు. అప్పుడు నేర్చుకుంటారు చక్కగా. స్కూల్లో పాఠాలతో పాటు టైం ఉన్నప్పుడు ఇవి కూడా మనం నేర్పించాలి. ఆటపాటలన్నీ నేర్పాలి, కథలు చెప్పాలి. ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వదిలిపెడితే వాళ్ళకి తెలిసిన కథలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అస్తమానం అమ్మా నానే కాకుండా మిగతా వాళ్ళతో కూడా ఎలాగా మన ప్రేమను పొందొచ్చు, ఎలా అంటే గారావం అన్నారు కదా ఇందాక, వాళ్ళ నుంచి గారావం పొందొచ్చు. నానమ్మ అమ్మమ్మ గారావం చేస్తున్నారు, అమ్మ నాన్న చేయట్లేదని డిఫరెన్స్ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఆ గారావం అనేది అక్కడ చేస్తారు, ఇక్కడ చదువుకోవాలనేది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇంటికి ఎవరిని చుట్టాలు పక్కాలు వచ్చినా సరే మనం మాట్లాడుతున్నప్పుడు చదువుకో, ఆడుకో అని తోసేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆరాట పడతారు, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మనం మాట్లాడదాము, మనల్ని వాళ్ళు గుర్తించాలి అని చాలా తాపత్రయపడుతుంటారు వాళ్ళు. ఏదో పెద్ద ఆబ్వియస్లీ ఏంటంటే పిల్లలకి ఎవరైనా వస్తుంటే మంచి డ్రెస్ వేస్తాము, ఏదో ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరైనా వస్తుంటే, లేదా ఆ పాప బర్త్డే అనుకోండి, మంచిగా హెయిర్ స్టైల్ చేస్తాము, రెడీ చేస్తాము, జ్యువెలరీ పెడతాము. వచ్చిన వాళ్ళకి తనను చూపించుకోవాలని ఆరాటం పాపకో బాబుకో ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడనీయకుండా పెద్దవాళ్ళ మధ్య నువ్వెందుకు వెళ్ళిపో అని అనకూడదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అప్పటి నుంచే ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు అందరితో నలుగురితో మాట్లాడుతూ ఉంటే ఎలా మాట్లాడాలనేది తెలుస్తూ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళకి అప్పటి నుంచే తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఎలా మాట్లాడాలి, ఏజ్ వైజ్గా పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ నాన్న వయసు వాళ్ళు ఉంటారు, తన వయసు వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకి. ఆ కల్చర్ అనేది అప్పటి నుంచి అలవాటు పడుతుంది, అంతేగాని వాళ్ళని తోసేయకూడదు. సో మీరైతే ఒక 5 సంవత్సరాల వరకు వాళ్ళని ఫ్రీగా వదిలేయాలనే చెప్తారు. వదిలేయాలి అంటే ఇంకా గట్టిగా పట్టుదలగా వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించేయాలి అని అనుకుంటే మాత్రం ఇది వర్తించదు. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించవచ్చు, బలవంతంగా ఏది చేయండి. అది వాళ్ళు ఏదైనా ఒక స్కిల్ని కలిగి ఉన్నట్టయితే, పాటలకి అట్రాక్ట్ అయ్యారు, ఒక డాన్స్కి అట్రాక్ట్ అయ్యారు, సో పంపించండి, లేదా ఇంట్లోనే నేర్పించండి. బలవంతంగా చేయొద్దు, బలవంతంగా చేయకూడదు. ఎందుకంటే ఆ ఫ్రీ టైం అనేది లైఫ్ మొత్తానికి వాళ్ళకి ఇంకా మళ్ళీ రాదు. రైట్, సూపర్, థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.